వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిపాలించిన వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు మేము వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం, వాళ్ళకి 5,000 ఇచ్చేది మేము 10,000 ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పుడు అనేది ఏమీ లేకుండా వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా నిలిపివేశారు. అంటే నిలిపివేయడం అంటే మరి ఫ్యూచర్లో మరి ఉంటుందా లేదని కూడా ఒక క్లారిటీ అయితే లేదు. రీసెంట్గా అనకాపల్లి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తున్నప్పుడు వాలంటీర్ గురించి ఒకటి మాట్లాడారు. ఏమన్నారంటే గత ప్రభుత్వంలో వాలంటీర్లు అనేది ఎలాంటి ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారు. అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక జీవో కానీ ఎలాంటిది లేదు, వాళ్ళు అధికారంగా పనిచేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి వాలంటీర్లు ఏమంటున్నారంటే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు కానీ హామీలు ఇచ్చేటప్పుడు కానీ ఆ జీవో ఉందా లేదా అని మీరు తెలుసుకోలేదా, అంటే మీకు తెలీదా, మరి ఎందుకు హామీ ఇచ్చారు అని చెప్పేసి ఈ వాలంటీర్లు క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చారో ఒకసారి వినండి. అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రం హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య, 10,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఉగాది రోజున తీపి కబురు చెప్పాం, వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాం, వాళ్ళకిచ్చే 5,000 ఇంకా మేము 10,000 కల్పిస్తాం, వర్క్ ఫ్రం హోమ్ కల్పిస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా హామీ ఇవ్వలేదు. అంటే వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వలేదు. కానీ అది కూటమి ప్రభుత్వం, సో ఏం చేసినా కానీ ముగ్గురు మీదే పడుతుంది. బీజేపీ అండ్ టీడీపీ అండ్ జనసేన వాటి మీదే పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది అనేది. మీ పొట్ట నేను కొట్టను, మీకు 5,000 వస్తుందంటే ఇంకో 5,000 కలిపి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను, సో మీ పొట్ట నేను కొట్టను. అసలు వాలంటీర్ వ్యవస్థ ఏం జరుగుతుందంటే ప్రజల ప్రైవసీని మీరు భంగం కలిగిస్తున్నారు. వాళ్ళ డేటా మొత్తం తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు. మీది ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకుండా మీరు పనిచేస్తున్నారు. సో వాలంటీర్ వ్యవస్థ చాలా డేంజర్గా ఉంది వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రీసెంట్గా అనకాపల్లి జిల్లాలో వెళ్ళినప్పుడు కూడా వాలంటీర్లు ఆయన క్వశ్చన్ చేశారు, మా వాలంటీర్ని కొనసాగిస్తా అన్నారు కదా, మరి ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ఆన్సర్ ఇచ్చారు. ఎలాంటి జీవో లేకుండా వాలంటీర్ వ్యవస్థ ఉంది, మీరు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారు, సో అందుకు మీకు వాలంటీర్ వ్యవస్థని కొనసాగించలేదని ఇంకా ఉన్నాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వాలంటీర్లు ఏమంటారు? మరి మీ జీవో మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలీదా, ఈ జీవో ఉందా లేదా అని, మేము ప్రభుత్వానికి కింద పనిచేసామా లేదని మీకు తెలీదా అని చెప్పేసి వాలంటీర్ క్వశ్చన్ చేస్తున్నారు. వాలంటీర్ అడగడంలో న్యాయం ఉంది, పవన్ కళ్యాణ్ చెప్పడంలో కూడా న్యాయం ఉంది. అధికారులతో చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ ని రక్షించారు. ఉద్యోగాలు వాళ్ళకి ఏ జీవో లేదు, ఏ విధమైన జీవో లేదు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇది అఫీషియల్ గా ఇస్తే వాళ్ళు చాలా వంచన పేరు చేశారు. తిరిగి ఇప్పుడు తీసుకెళ్తామంటే అసలు 2-3 సార్లు ప్రస్తావిస్తే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దాఖలు మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రావు. వాలంటీర్ సౌకర్యం కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రావు. ఇది గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా మీకు మిమ్మల్ని బెదిరింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు అది లోపలికి వచ్చారు మాకు అంతే. గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఇది, వాళ్ళు ఏమని చెప్పారు? ప్రభుత్వ ఉద్యోగాలు కాదు. అందుకే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి ఒకసారి అధికారులతో మాట్లాడతాము. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు కాని వారికి ఎట్లా చేయాలి ఏంటంటే ఇది ఒకసారి ప్రభుత్వం చేసిన తప్పు కానీ మొదటికి మించి
ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది అవసరం లేదు విలేజెస్కి, సచివాలయాలతో వాళ్ళతో మేనేజ్ చేసేయచ్చు. వాలంటీర్లు ఏం చేసేవాళ్ళు గతంలో అంటే ఏ ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా కానీ ప్రజల వద్దకు చేర్చేవాళ్ళు. సో సచివాలయం వాళ్ళ చేత కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పడాలి, వాళ్ళ తల్లుల అకౌంట్లో పడతాయి. సో వీళ్ళు వాలంటీర్ దగ్గర తీసుకునే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి అంటే ఇంటికి వెళ్ళి మరీ చేసేవాళ్ళు అనమాట. సో అంత అవసరం లేదని నాకైతే అనిపించింది. సో మరి వాలంటీర్లకు వాళ్ళేమన్నా తప్పుగా అనుకుంటే సారీ. సో నాకైతే అనిపించింది సచివాలయాలతో మేనేజ్ చేయొచ్చు. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇప్పుడు నెరవేర్చట్లేదు. మాకు 5,000 ఇస్తా 10,000 ఇస్తా అని చెప్పేసి మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి వాలంటీర్లు అనేది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ ఇష్యూ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న రీసెంట్గా అనకాపల్లి జిల్లాలో ఇలా అన్నారు అన్నమాట. ఈ విధంగా వాలంటీర్ గురించి ఎలాంటి జీవో లేకుండా ఉంది, మీరు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పనిచేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో ఇది కొంచెం సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్ అవుతుంది. వాలంటీర్లు అనేది చాలా సీరియస్ అవుతున్నారు, ప్రభుత్వం మీద మాకు మోసం చేశారు, మమ్మల్ని హామీ ఇచ్చి 5,000 అని 10,000 ఇస్తా అని చెప్పారు. సో ఇదంతా వాలంటీర్లు అనేది కొంచెం సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా ఏమో తెలీదు, చూడాలి మరి.